ఎప్పుడైనా ఊహించారా? జస్ట్ ఒక చెంచాడు నూనె వేసుకుని కూర వేయించుకోవటం, అది 2 నిమిషాల్లో కూర వేయించుకోవటం. ఇదిగో చూడండి. జై శ్రీరామ్. నమస్తే, నా పేరు స్వరూప. నేమ్స్ కుక్కరీ వీక్షకులకు స్వాగతం. మన శరీరానికి కావాల్సిన కాల్షియం, పొటాషియం ఈ క్యాబేజీలో అధికంగా ఉన్నాయి. అందుచేత క్యాబేజీ తరచుగా వాడితే మన ఆరోగ్యానికి మంచిది. కొంతమందికి క్యాబేజీ అంటే ఇష్టం ఉండదు. ఇష్టం లేని వాళ్ళు కూడా ఇష్టంగా తినేటట్టుగా క్యాబేజీ వేపుడు తయారు చేసుకుందాం ఈరోజు. ఈ కూరకి ముఖ్యంగా కావాల్సిన 3: క్యాబేజ్, క్యారెట్, బఠానీ. ముందుగా క్యాబేజీని సన్నగా చాప్ చేసుకుందాం. ఇప్పుడు క్యారెట్ని పీల్ చేసుకుని ముక్కలుగా కోసుకుందాం. వేపుడు వేసుకోవడానికి క్యాబేజీ, క్యారెట్, బఠానీ రెడీ అయినాయి. వేపుడు వేసుకోవాలంటే ముందు పొయ్యి కావాలి, తర్వాత గిన్నె కావాలి. వేపుడు తొందరగా చేసుకోవాలంటే మామూలు గిన్నెలో కంటే సర్జికల్ స్టీల్తో తయారు చేసిన గిన్నెలో వేపుడు వేసుకుంటే 2 నిమిషాల్లో వేపుడు తయారవుతుంది. మామూలుగా వేపుడు వేసుకోవాలంటే 3-4 టేబుల్ స్పూన్లు నూనె వేసి వేపుడు చేసుకుంటాం. అదే ఈ సర్జికల్ స్టీల్ గిన్నెలో గనక వేపుడు చేసుకోవాలంటే 1 టేబుల్ స్పూన్ నూనె వేసుకుంటే సరిపోతుంది. ముక్కలు ఉడకపెట్టవసరం లేదు, ఎక్కువ నూనె వేసి వేయించుకోవసరం లేదు. ఆరోగ్యమే మహాభాగ్యం. 1 టేబుల్ స్పూన్ నూనె వేసా. నూనె తక్కువైనా తాలింపు దినుసులు అలాగే వేసుకుందాం. ఆవాలు, శనగపప్పు, మినపప్పు, జీలకర్ర, ఎండుమిరపకాయలు, కరివేపాకు. ఇప్పుడు సన్నగా కట్ చేసుకుని పచ్చిమిరపకాయ ముక్కలు. ఈ కూరకి కారం వాడకూడదు, అచ్చంగా పచ్చిమిరపకాయలతోనే కూర వేయించుకోవాలి. అప్పుడే కూర రుచి బాగుంటుంది, చూడటానికి కూడా రంగు బాగుంటుంది. ఇప్పుడు సన్నగా తరిగిన ఉల్లి ముక్కలు, కొంచెం పసుపు. ఈ గిన్నెలో స్పెషాలిటీ ఏంటంటే ఉల్లి ముక్కలు బాగా వేగవసరం లేదు. ఇలా 2 సార్లు ఇలా వేయించుకున్న తర్వాత క్యాబేజీ ముక్కలు వేసేసుకున్నాం. ఇప్పుడు క్యారెట్ ముక్కలు వేసుకున్నాం. చివరిగా బఠానీ వేసుకున్నాం. చూడటానికి ఎంత కలర్ఫుల్ గా ఉందో కదా. కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుందాం. ఇది వేగనక్కర్లేదు, కారం ఆల్రెడీ పచ్చిమిరపకాయలు వేసుకున్నాం కాబట్టి ఉప్పు వేసేసుకుందాం. ఉప్పు, కారం తక్కువ పడతాయి ఈ గిన్నెలో. ఇప్పుడు కొంచెం ఉప్పు వేసుకుందాం. కొంచెం జీలకర్ర పొడి వేసుకుందాం. ఇప్పుడు ధనియాల పొడి వేసుకుందాం. ఇలా చుట్టూ మొత్తం గిన్నెంతా పరిచేటట్టుగా స్ప్రెడ్ చేసుకోవాలి, ఖాళీ లేకుండా. అన్ని వేసేసుకున్నాం కదా, నీళ్లు పోయలేదు, ఎక్కువ ఆయిల్ వేయలేదు. మూత పెట్టేస్తున్నా. ఏ కూర వండుకున్నా సిమ్లో పెట్టుకుని వండుకోవాలి. 20 దగ్గర ఉంది కదా, ఇక్కడ నుంచి 80 వరకు వచ్చేసరికి పొయ్యి ఆఫ్ చేసేసి 5 నిమిషాలు అలా వదిలేయటమే. అయిపోయినట్టే కూర. అనారోగ్యంగా ఉన్నప్పుడు డాక్టర్ దగ్గరికి వెళ్తాం. డాక్టర్ దగ్గరికి వెళ్ళగానే డాక్టర్ ఏమంటారు? మీకు బీపీ ఉందనో, షుగర్ ఉందనో అని వేపుడు కూరలు మానేసేయండి, ఉప్పు కారం కూడా తగ్గించేయండి అని అంటారు. కానీ ఈ సర్జికల్ స్టీల్లో గనక మనం కూర వండుకోవాలంటే ఉప్పు కారం తక్కువే పడుతుంది, ఎక్కువ పట్టదు. నూనె తక్కువ వేసుకోవచ్చు. 1 టేబుల్ స్పూన్ నూనె వేసుకుని బోళ్ళని కూరలో వండుకోవచ్చు. 20 దగ్గర నుంచి ఇదిగో 60 దగ్గరకు వచ్చేసింది. కదులుతా ఉందో చూసారా? మధ్యలో మూత తీసి తిప్పక్కర్లేదు. మనం ఆ మూత పెట్టేసి అటు ఇటు వేరే పని చేసుకుంటా ఉండొచ్చు. నూనె తక్కువ, నీళ్లు పోసుకోలేదు, ఆరోగ్యానికి ఆరోగ్యం. ఇంగ్రీడియంట్స్ అన్ని కలిపేయటం, మూత పెట్టడం, అయిపోయింది కూర. 80 దగ్గరికి వచ్చేసింది కదా. ఒక్కసారి మూత తీస్తున్నాను. ఈ మూత ఇలా పెట్టుకుందాం, కింద వేయకుండా. కూర మగ్గిపోయింది. మామూలుగా అయితే మనం క్యాబేజీ ఉడకపెట్టకుండా, క్యారెట్ ఉడకపెట్టకుండా వేపుడు వెయ్యం, అని ఉడకపెట్టకుండానే వేపుడు తయారైపోయింది. అదే వేరే గిన్నెలో మనం నూనె ఎక్కువ వేసుకుని వేపుడు వేసుకోవాల్సి వస్తుంది. మళ్ళీ ఒక్కసారి మూట పెట్టుకుందాం. క్యాబేజీ, బఠానీ, క్యారెట్ ఉడికినాయో లేదో చూద్దామా మరి. క్యారెట్ చూసారా ఎలా మెత్తగా అయిపోయింది. అలాగే బఠానీ ఇదిగోండి, అలాగే క్యాబేజ్ కూడా మెత్తగా అయిపోయింది. బీపీ, షుగర్ ఉన్నవాళ్ళు కూడా నిర్భయంగా వేపుడు తినవచ్చు. ఎందుచేతనంటే ఇది సర్జికల్ స్టీల్ తో చేసిన గిన్నె కాబట్టి నూనె తక్కువ పడుతుంది. నిర్భయంగా వేపుళ్ళు చేసుకుని తినొచ్చు. చివరగా కొబ్బరి వేసుకుందాం. కొబ్బరి వేసుకోవటం అయింది కదా. ఇప్పుడు మూత పెట్టేసేసి 1 నిమిషం పాటు అలా వదిలేద్దాం. పొయ్యి కూడా కట్టేశాను నేను. మామూలు గిన్నెలో వేపుడు వేసుకుంటే 20-25 నిమిషాలు టైం పడుతుంది. అదే సర్జికల్ గిన్నెలో గనక మనం వేపుడు వేసుకుంటే 4-5 నిమిషాలే టైం పడుతుంది. ఎప్పుడైనా ఊహించారా?
జస్ట్ ఒక చెంచాడు నూనె వేసుకుని కూర వేయించుకోవటం, అది 2 నిమిషాల్లో కూర వేయించుకోవటం. ఇదిగో చూడండి, పొడి పొడిగా వచ్చేసింది కూర అంతా. నూనె ఆదా, టైం ఆదా, గ్యాస్ ఆదా, ఆరోగ్యమే మహాభాగ్యం. ఈ క్యాబేజీ వేపుడు వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. ఈ సర్జికల్ స్టీల్ గిన్నె మీ దగ్గర ఉన్నా లేకపోయినా ఈ వేపుడు తప్పకుండా ట్రై చేయండి, చాలా రుచిగా ఉంటుంది. ఈ వీడియోని మీరు లైక్ చేయండి, షేర్ చేయండి, మీ ఫ్రెండ్స్కి సబ్స్క్రైబ్ చేయమని చెప్పండి. ధన్యవాదాలు.